తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు బీసీలు తానే తోలనాడితే వారిని గ్రామాల్లో వారి పరిస్థితి ఏమిటి అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఎస్సీలను ఆ బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అన్నది ఎవరక్క ఎవరన్నా అది ఆ హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అనంటే అది కూడా ఈ బాబే చివరకు అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబుకు అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయి అతలాకృతమైన తన బ్రతుకును తాను ఉన్నప్పుడు అన్నీ ఓడిన ఈ చంద్రబాబును పార్టీలోకి చేరదీస్తే ఆ కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయన్నే వెన్నుపోటు పొడిచి ఆయన మీదే చెప్పులు వేయించి ఆయన మీదే రాళ్ళు కూడా వేయించి ఆయన చావుకు కారణమైంది ఎవరక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు మళ్ళీ ఆ ఫోటోకు దండలు వేస్తాడు ఇంత నిజమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా అది బాబే పేదలకు ఏ మంచి చేయొద్దు అన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు ఎందుకంటే ఈ బాబుకు మనసు లేదు మానవత్వం అంతకన్నా ఈ పెద్ద మనిషిలో లేదు తెలిసిందల్లా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం వెన్నుపోట్లు పొడవడం కుట్రలు చేయడం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవటం ఇది చంద్రబాబుకు తెలిసిన నీతి మన కృష్ణా గోదావరి జిల్లాలో మన భాషలో చెప్పాలంటే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే ప్రతి ఒక్కరూ గమనించమని అడుగుతా ఉన్నా